ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ హోలీ పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. మనం మంగళవారం హోలీ, పౌర్ణమి, చంద్రగ్రహణం ఈ 4 ఒకే రోజు వచ్చాయి. ఇది 100 సంవత్సరాలలో ఒక్కసారి జరిగే గొప్ప ఈవెంట్. అంటే ఒక మహా సంయోగం. ఇది చాలా అరుదైన సమయంగా చెప్పబడుతుంది. మనం ఈరోజు జ్యోతిష్య, తాంత్రిక, వైదిక గ్రంథాలు ఆధారంగా ఈ సమయంలో చేసే ప్రయోగాలు, వాటి ఫలితాలు ఎటువంటి లాభాలు ఇస్తాయో మీకు వివరంగా తెలియచేస్తాను పెద్ద వీడియోనే. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, ఏ ఇతర సమస్యలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో 3 నెంబర్లు ఉంటాయి, వాటికి కాల్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్ని దాంట్లో కింద క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ సమయం చాలా విచిత్రంగాను గొప్ప మార్పుకి చిహ్నం. మనం ఎంతసేపు నెగిటివ్గా చూస్తాం, దాంతోపాటు చాలా మార్పులు కూడా వస్తాయి. తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, గ్రహణ సమయంలో హోలీ రాత్రి, దీన్ని సిద్ధి రాత్రులు అంటారు. ఈ సమయంలో చేసే సాధన చాలా వేగంగా ఫలితం వస్తుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, ఏదైనా శత్రువులు మీ మీద ప్రయోగాలు చేశారు అని అనుమానం ఉంది మీకు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి చాలా శక్తి ఉంటుంది. పౌర్ణమి శక్తికి ప్రతీక. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రతీక అయితే పౌర్ణమికి శక్తికి ప్రతీక. ఈరోజు చేసే సుదర్శన మంత్రం లేదా పగలాముఖి సాధన శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది. అలాగే చాలామందికి ఆకర్షణ కావాలి, వశీకరణ కావాలి అనుకుంటారు. హోలీ రాత్రి అగ్నికి, అంటే అగ్నిసాక్షిగా చేసే ప్రయోగాలు సామాజికంగా గౌరవాన్ని, ఆకర్షణ శక్తిని పెంచుతాయని తంత్రగ్రంథాలు చెప్తున్నాయి. అలాగే దుష్టశక్తి నివారణ కోసం కూడా గ్రహణ సమయంలో భైరవ ఆరాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇది తంత్రశాస్త్రంలో ఉన్న విషయం. ఇప్పుడు జ్యోతిష గ్రంథాలు ఏం చెప్తాను. మీకు ఎవరికైనా సరే గ్రహదోషం ఉందనుకోండి, గ్రహదోష శాంతి జరగాలి. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు, చంద్రదోషం ఉన్నవారు, మంగళవారం కాబట్టి కుజదోషం ఉన్నవారు కూడా ఈ సమయంలో జపం చేస్తే దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే డబ్బు కావాలి, అలాంటి వారు లక్ష్మీదేవిని ఆరాధించాలి లక్ష్మీ ప్రాప్తి కోసం. పౌర్ణమి చంద్రుడు సంపూర్ణంగా ఉండే సమయంలో, గ్రహణానికి ముందు లేదా తర్వాత సమయంలో, అంటే హోలీ సమయంలో లక్ష్మీ అమ్మవారి అష్టకం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే మానసిక ప్రశాంతత కోసం చంద్రుడు మనసకారకుడు కాబట్టి గ్రహణ సమయంలో ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవన్నీ జ్యోతిష గ్రంథాల్లో ఉన్న పరిహారాలు. అలాగే వైదిక గ్రంథాలలో కొన్ని మార్గాలు ఉన్నాయి. వైదిక మార్గంలో ఈ కాలానికి శుద్ధికి అలాగే దానానికి ప్రాధాన్యత ఉంటుంది. మంత్రాన్ని పునశ్చరణ చేయటం, అంటే సాధారణంగా మనం రోజు చేసే మంత్రం కంటే గ్రహణ సమయంలో చేసే జపం 1,000,000 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని వైదికం వచనం. అలాగే దానాది కార్యక్రమాలు, అంటే గ్రహణం తర్వాత బియ్యము, పాలు లేదా వెండి వస్తువులు దానం చేయడం వల్ల వంశవృద్ధి, ఆరోగ్య సిద్ధి కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. అలాగే హోమం కూడా చేసుకోవచ్చు. మనం హోలికా దహనం, అంటే హోలీ రోజు వేసే వంట సమయంలో నెయ్యి, నల్ల నువ్వులతో చేసే చిన్నపాటి హోమం కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది, పర్యావరణాన్ని మొత్తం శుద్ధి చేస్తుంది అని చెప్తుంది. ఇక్కడ నేను ముఖ్యమైన సూచనలు ఏంటంటే, గ్రహణ సూతకం. గ్రహణ సమయంలో కొన్ని గంటల ముందు నుండి ఆహారం తీసుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. నియమాలు, తాంత్రిక ప్రయోగాలు చేసేటప్పుడు గురువు పర్యవేక్షణ తప్పనిసరి. స్వయంగా చేసేటప్పుడు
స్వాతిక పద్ధతులు, జపము, ధ్యానము ఇవి చేసుకోవచ్చు. అలాగే శుద్ధి గ్రహణం వీడిన తర్వాత, అంటే మీరు గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసే మీరు కంపల్సరిగా జపం స్టార్ట్ చేయాలి. స్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకొని దీపారాధన చేయడం వల్ల ఫలితాలు ఉంటాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ గ్రహణ సమయంలో చేసే ఏ సాధన అయినా సరే పరిపూర్ణమైన మనస్సుతో లోక కళ్యాణార్థం చేసే పని, దైవ అనుగ్రహం ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలామందికి ఏంటంటే, ఏ పరిహారాలు చేయాలి అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. మంగళవారం, పౌర్ణమి, హోలీ, అలాగే చంద్రగ్రహణం, ఈ అరుదైన సమయంలో కొన్ని అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. ఇవి వ్యక్తిగతంగా, ఆర్థికంగాను, ఆరోగ్య సమస్యల నుండి విముక్తిని ప్రసాదిస్తాయి. ఇవి తాంత్రిక గ్రంథాలు, జ్యోతిష గ్రంథాల ప్రకారమే మీకు నేను పరిహారాలు చెప్తున్నాను. అది గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి, విముక్తి పొందాలనుకున్నప్పుడు ఈ పరిహారం ప్రయత్నించండి. మనకి హోలికా దహన పరిహారం అంటాం దీన్ని. అంటే హోలీ మంటల్లో నల్ల నువ్వులు, ఆవాలు, ఎండి మిరపకాయలు వేయడం వల్ల మీ పైన ఉన్న చెడు దృష్టి ఈవిలై తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది ఆర్థికమైన ఇబ్బందుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే పౌర్ణమికి లక్ష్మీ పూజ చేయటం చాలా ఇంపార్టెంట్. గ్రహణం ప్రారంభం కావడానికి ముందు ఇంటి పూజా గదిలో మహాలక్ష్మిని ధ్యానిస్తూ శ్రీ సూక్తం పఠించండి. పౌర్ణమి రాత్రి కాబట్టి బియ్యం పాయసం నైవేద్యంగా పెడితే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇది డబ్బు కోసం. మరి అలాగే మీకు శత్రు బాధలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, వీటికి ఏం చేయాలి? మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని వేయించండి, పూజ చేయించండి. గ్రహణ సమయంలో ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు జపించండి. మరొకసారి చెప్తాను. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్. ఈ మంత్రాన్ని మీరు వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి శత్రువులపైన విజయాన్ని అందిస్తుంది. ఇది గ్రహణ సమయంలో చేస్తే అద్భుతం. అలాగే గ్రహణ శాంతి కోసం గ్రహణ సమయంలో ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమ వేసి గ్రహణం ముగిసిన తర్వాత ఆ నీటిని ఇంటి బయట చల్లండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల్ని హరిస్తుంది. ఇప్పుడు ఆరోగ్య సమస్యలకి, మానసిక శాంతికి ఏం చేయాలో చెప్తాను. మనోకారకుడు చంద్రుడు, అంటే మనసుకు కారకుడు చంద్రుడు. చంద్రదోష నివారణ కోసం మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించడం వల్ల కూడా మానసిక ఒత్తిడి తగ్గి అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా మృత్యుంజయ మంత్రం, ఇది తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు ఈ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణించడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అలాగే దుష్టశక్తులు, నరఘోష నివారణకి ఏం చేయాలంటే నెగటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవడానికి కవచ పారాయణం. తంత్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే, ఈ రాత్రి నరసింహ కవచం లేదా దేవీ కవచం చదవడం వల్ల ఎలాంటి తాంత్రిక అవిచార ప్రయోగాలు మీ పైన పనిచేయవు. అలాగే ఉప్పుతో ఒక తేలికైన పరిహారం. అందరి దగ్గర ఉప్పు ఉంటుంది కదా, ఒక కప్పు తీసుకోండి, దానిలో రాళ్ళుప్పు తీసుకోండి. అంటే దొడ్డుప్పు, సీ సాల్ట్, కళ్ళుప్పు, ఏదైనా అంటారు ఇవి పేరుతో ఉప్పు తీసుకోండి. మెత్తటి ఉప్పు కాదు, రాళ్ళుప్పే కావాలి. మీరు మీ గదిలో ఒక మూలన ఉంచండి. గ్రహణం ముగిసిన మరుసటి రోజు, అంటే ఈరోజు రేపు పెట్టారు, గ్రహణం అయిపోయింది, తర్వాత రోజు దీన్ని తీసుకెళ్ళి నీటిలో కలిపేసి పారబోయండి. ఇది నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. అలాగే గ్రహణ సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు చెప్తాను. ఏం చేయాలి, చేయకూడదు ఏంటి? గ్రహణ సమయంలో జపం, ధ్యానం చేయడం కంపల్సరీ. అలాగే దర్భల్ని ఆహార పదార్థాల మీద వేయడం కంపల్సరీ. అలాగే గ్రహణం తర్వాత స్నానం చేసి దానం చేయడం కంపల్సరీ. చేయకూడనివి ఏంటి? ఆహారం వండటం లేదా తినడం ఆ సమయంలో చేయకూడదు. నిద్రపోవడము, బయట తిరగడం కూడా చేయకూడదు. గర్భిణీ స్త్రీలు పొదునైన వస్తువుల్ని వాడటం కూడా చేయకూడదు. అయితే ఇక్కడ మీకు వచ్చిన సూచన ఏంటంటే, ఈ పరిహారాలు చేసేటప్పుడు
భక్తితో పాటు శుచి, శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. అలాగే తాంత్రిక గ్రంథాల్లో లాల్ కితాబులో ఉన్న పరిహారాలు కూడా మీకు చెప్తాను ఈ వీడియోలోనే. ఈ 2 కూడా ఏంటంటే మంగళవారం, హోలీ, పౌర్ణమి అరుదైన సమయం. ఈ 2 శాస్త్రాల ప్రకారం అత్యంత శక్తివంతమైన పరిష్కారాలు మీకు చెప్తాను. తాంత్రిక గ్రంథాల్లో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి. ఆ తాంత్రిక గ్రంథాలు కూడా ముందు ముందు చెప్తాను. శక్తి అలాగే సిద్ధి ఈ 2 ఆధారపడి ఉంటుంది తంత్రశాస్త్ర ప్రకారం. ఈ సమయంలో ప్రకృతిలో ఉండే తీవ్రమైన శక్తి మళ్లించడానికి పరిహారాలు చేస్తారు. అంటే ప్రకృతి మనకి ఏదైనా ఇస్తుందో ఆ శక్తి మనకు తీసుకోవడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. శత్రు స్తంభన, శత్రువులపైన విజయం సాధించడానికి హోలీ రాత్రి, అలాగే గ్రహణ సమయంలో బగలాముఖి అమ్మవారి మంత్రాన్ని కానీ, అపరాజిత స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల కోర్టు కేసులు, శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది. నరఘోష నివారణ కోసం ఒక నల్లటి గుడ్డలో 7 ఎండుమిరపకాయలు, ఆవాలు, ఒక ఇనుప మేకు కట్టి మీ తల చుట్టూ 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఎడమ నుంచి కుడివైపు తిప్పి హోలీకి మంట వేస్తారు కదా, ఆ దహనంలో వేయాలి. ఈ తీవ్రమైన దిష్టి దోషాలని అలా చిటికలో లేవేస్తుంది. అంత పనిచేస్తుంది గ్యారంటీగా. అలాగే మీరు చేసే పనులు సర్వకార్య సిద్ధి, అంటే గ్రహణ సమయంలో మీరు నాకు అన్ని పనులు కావాలి, అద్భుతం జరగాలనుకునేవారు హ్రీం, HREEM, హ్రీం అనే బీజ మంత్రాన్ని జపించడం వల్ల వాక్ సిద్ధి కలుగుతుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే భైరవ తర్పణం ఉంటుంది. మంగళవారం కాబట్టి కాలభైరవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి గారెలని నైవేద్యంగా సమర్పించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు లాల్ కితాబ్ నుంచి ఎటువంటి పరిహారాలు చేయాలో చెప్తాను. చాలామందికి సరళంగా, తేలికగా, గ్యారంటీగా పనులయ్యే పరిహారాలు ఏదైనా ఉన్నాయంటే లాల్ కితాబ్. తేలికగా ఉంటాయి, కళ్ళు గ్యారంటీ అవుతాయి. నమ్మకం, విశ్వాసం, ఈ పరిహారాలు చాలా ముఖ్యం. మన ఇంట్లో ఉండే పదార్థాలే ఈ లాల్ కితాబులో చాలా వరకు దొరుకుతాయి. మీకు అప్పులు అయిపోయారు, బాగా అప్పు అయిపోయారు, రుణముక్తి అవ్వడం లేదు. మంగళవారం హోలీ కలిసి రావడం వల్ల శ్మశానంలోని నీటిని ఒక సీసాలో తెచ్చి ఇంట్లో ఉంచుకోవాలి, లేదా ఎండు కొబ్బరి బొండంలో బెల్లం నింపి భూమిలో పాతిపెట్టాలి. అంటే నిర్జన ప్రదేశంలో పాతిపెట్టాలి. అప్పుడు అప్పుల బాధలు తగ్గుతాయని లాల్ కితాబ్ చెప్తుంది. కొంచెం కష్టమే కదండి అంటే, శ్మశానంలో నీటి పంపులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒక బాటిల్ నీళ్ళు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. లేదా అది భయం అనుకోండి, ఒక ఎండు కొబ్బరికాయ తీసుకోండి, దాంట్లో బెల్లం నింపండి, ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి నిర్జన ప్రదేశంలో పాతి పెట్టండి. మీరు అప్పుల బాధ నుంచి బయటపడతారు. అలాగే నాకు ఆర్థికంగా డబ్బు బాగా రావాలి, వృద్ధిలోకి రావాలనుకుంటున్నారు, గ్రహణం ముగిసిన తర్వాత ఒక వెండి నాణ్యాన్ని గంగాజలంతో కడిగి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ భద్రపరుచుకోండి. ఇది శుక్రుడిని అలాగే చంద్రుడిని మీకు బలాన్ని పెంచుతుంది. అలాగే ఆరోగ్య రక్షణ కోసం గ్రహణ సమయంలో మీ బరువుకు సమానమైన పరిణామంలో ఉన్న జొన్నలు లేదా గోధుమల్ని దానం చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి. అదృష్టం కోసం ఏం చేయాలంటే హోలీ రోజున 8 బాదం పప్పులు తీసుకొని 4 బాదం పప్పుల్ని హోలికా దహనంలో వేసి మిగిలిన 4 బాదం పప్పుల్ని ఇంటికి తెచ్చి మీరు చక్కగా బీరువాలో దాచుకోండి. ఇంట్లో లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉంటుంది. అయితే ఇక్కడ తాంత్రిక విధానానికి లాల్ కితాబ్ విధానానికి తేడా చెప్తాను. తాంత్రిక పరిహారాల్లో ఆధారం మంత్రం, యంత్రం, జపం. ప్రభావం ఏంటి? తక్షణమే అలాగే తీవ్రంగా ఉంటుంది. పద్ధతి కఠినమైన నియమాలు ఉంటాయి, గురువు అవసరం. అదే లాల్ కితాబ్కి గ్రహస్థితి, గృహంలో ఉండే వస్తువులు దానం చేయటం, నెమ్మదిగా కానీ శాశ్వతంగానే ఉంటుంది. తేలికైనవి ఎవరినైనా చేసుకోవడానికి, పాటించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రెండిట్లో తేడా ఇది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహణ సమయంలో సూతకం ఉంటుంది. ఈ సమయంలో పొరపాటును కూడా దేవతా విగ్రహాలు తాకూడదు. కేవలం మానసిక జపం మాత్రమే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు కొన్ని అనుమానాలు ఉంటాయి. అంటే శత్రువులు ఏదో ధనం కోసం ఏదైనా చేయాలనుకున్నారనుకోండి,
ఈ రెండిటి కోసం నేను మీకు పరిహారం చెప్తాను. శత్రు నివారణకి విజయప్రాప్తి కోసం, అంటే ఒకవేళ మీకు శత్రువు వల్ల ఇబ్బంది అవుతుంది, కోర్టు కేసులు మిమ్మల్ని వేధిస్తున్నారు, ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. తాంత్రిక పరిహారం. బగలాముఖి అమ్మవారి మంత్రజపం. గ్రహణ సమయంలో పసుపు రంగు బట్టలు ధరించి, పసుపు రంగు ఆసనం పైన కూర్చొని అమ్మవారి మంత్రాన్ని జపం చేయొచ్చు. శత్రువులు ఆటోమేటిక్గా వారి నోరు నొక్కేయడం జరుగుతుందని చెప్తుంది శాస్త్రం. మనకు చాలామంది ఈ మంత్రం చెప్తూ ఉంటారు. ఓం హ్లీం బగలాముఖి సర్వదుస్థానం వాచం ముఖం పదం స్తంభయ జిహం ఖీలయ బుద్ధిం వినాశాయ హ్లీం ఓం స్వాహ. ఈ మంత్రాన్ని చాలామంది వినుంటారు. ఇది మనకి పుస్తకాల్లో కూడా, అమ్మవారి పుస్తకాల్లో కూడా దొరుకుతుంది. ఈ మంత్రాన్ని చేయడం వల్ల వారి నోరు స్తంభింపబడుతుంది చెప్పడం జరిగింది. అలాగే ఇది చేయలేని వారు నిమ్మకాయ ప్రయోగం చేయండి. ఒక నిమ్మకాయ తీసుకోండి, దానిపైన నల్లటి కాటుక పూర్తిగా రాయండి, లేదా నల్లక కాటుకతో శత్రువు పేరు రాయండి. దాని మీద పేరు రాయండి, కాటుక పూర్తిగా రాయకుండా పేరు రాయండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని 4 ముక్కలుగా కోసి 4 దిక్కులకి విసిరేయండి ఎక్కడన్నా. తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. శత్రువు అనేవాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇది తాంత్రిక ఉపాయం. లాల్ కితాబ్ నుండి చిన్న ఉపాయం, చాలా తేలిగ్గా ఉంటుంది. గోరువెచ్చని నీరు బొగ్గుతో పరిహారం. గ్రహణ సమయంలో 7 నల్లటి బొగ్గు ముక్కలు తీసుకొని మీరు ప్రవహించే నీటిలో కానీ, నదిలో కానీ, కాళ్ళలో కానీ విడిచిపెట్టండి. ఇది మీపై ఉన్న కుజదోషాన్ని, శత్రుపీడిని తొలగిస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఎర్రటి వస్త్రాన్ని కానీ, ఎర్రటి పప్పును కానీ, కందిపప్పు ఉంటుంది కదా, మైసూర్ పప్పు అంటారు, అది పేదవారికి దానం చేయండి. దానివల్ల ఆంజనేయ స్వామిని అనుగ్రహం కలుగుతుంది, శత్రువుల పని విజయం లభిస్తుంది. మీరు గోరువెచ్చని నీరు అన్నారు గురువు గారు, మరి చెప్పలేదు ఏంటంటే అని అడగచ్చు. మీరు ఇంటి దగ్గర గోరువెచ్చగా నీరు కాచుకొని ఆ నీటి లోపల ఈ బొగ్గులు వేసి ఇవి తీసుకెళ్ళి కాలంలో కప్పివేయండి. దానివల్ల ఇంకా త్వరగా శత్రుపీడ తొలగింపబడుతుంది. ఇప్పుడు ధన ప్రాప్తి కోసం, లక్ష్మీ కటాక్షం కోసం, అంటే వెల్త్, ముఖ్యంగా మనకి కావలసిన అదృష్టం కోసం ఈ పరిహారం. ఆర్థిక ఇబ్బందులు తొలగి స్థిరమైన సంపద కలగడానికి ఈ పరిహారం. కనకదార స్తోత్రం. గ్రహణ సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని 11 సార్లు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సమయంలో ఏ పారాయణం చేసినా త్వరగా సిద్ధిస్తుంది, మంత్రం త్వరగా వస్తుంది. అలాగే ఏకాక్షి కొబ్బరికాయ, ఒంటిగన్ను కొబ్బరికాయ. మీ పూజా గదిలో ఒక ఏకాక్షి కొబ్బరికాయ తీసుకొని, అంటే ఒక కన్ను కొబ్బరికాయ తీసుకొని దానికి సింధూరాన్ని పూర్తిగా పూసి ఎర్రటి వస్త్రంలో మూటగా కట్టి మహాలక్ష్మి స్వరూపంగా భావించి అక్కడ పెట్టండి. అలాగే 11 గోమ చక్రాలు తీసుకొని, గోమతి చక్రాలు, గ్రహణ సమయంలో వాటిని పూజ చేసి పసుపు రంగు గుడ్డులో కట్టి మీ బీరోలో పెట్టండి. అద్భుతంగా డబ్బు వస్తుంది. అలాగే లాల్ కితాబ్ నుంచి పరిహారం ఏంటంటే, ఒక వెండి నాణ్యం, చంద్రగ్రహణం రోజున ఒక వెండి నాణ్యాన్ని పాలతో కడిగి పౌర్ణమి వెన్నెల్లో తగిలేలా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే మీ పర్సులో పెట్టుకోండి. ఇది చంద్రుడిని బలపరిచి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే పెసరపప్పు దానం చేయటం, బుధుడు అలాగే చంద్రుడు కలయిక సరిగా లేకపోతే ధనం నిలవదు. కాబట్టి గ్రహణం ముగిశాక నానబెట్టిన పెసరపప్పుని పక్షులకు కానీ, ఆవుకు కానీ తినిపించండి. ఇంకొక తేలికైన పరిహారం ఏంటంటే తాళం చెవి పరిహారం. హోలీ రోజున ఒక కొత్త తాళం కొని దానిని రాత్రి ఒక చోట ఉంచి మరుసటి రోజు ఉదయం ఎవరికి చెప్పకుండా గుడిలో వదిలేయండి. అంటే ఈరోజు కొని రేపు హోలీ రోజు వదిలేయాలి. ఈ తాళాన్ని ఎవరు తెరుస్తారో అప్పుడు మీ అదృష్టం కూడా తెరుచుకుంటుందని లాల్ కితాబ్ చెప్తుంది. ఈ పరిహారాలు చేసేటప్పుడు పాటించాల్సిన 3 సూత్రాలు ఏంటంటే నమ్మకం, సందేహంతో చేసే పరిహారం ఫలితాన్ని ఇవ్వదు, పూర్తి విశ్వాసంతో చేయండి, గోప్యత. మీరు ఈ పరిహారాలు చేస్తున్నట్టు కానీ ఎవరికి చెప్పకూడదు, రహస్యంగా చేస్తే ఫలితం ఉంటుంది. శుచి, శారీరకంగా మరియు మానసికంగా శుభ్రంగా శుచిగా ఉండాలి. గ్రహణ సమయంలో ఆహారాన్ని దూరంగా ఉండండి. ఇక్కడ చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. గురువుగారు ఇవన్నీ చేస్తే ఫలితాలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి.
నేను నెక్స్ట్ వీడియోలో ఏ చెట్లు వేరు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.